ఎంప్లాయ్మెంట్ కావాలి. కరెక్ట్. 1,00,000 మంది కొత్త వాళ్ళకి సంవత్సరం, అంతే కదా. సార్ నా డౌట్ ఏంటంటే ఇప్పుడు మల్టిపుల్ ఎంప్లాయీస్ ఒకే బెనిఫిషియరీ రిజిస్ట్రేషన్స్ కనుక అక్కడ సబ్మిట్ చేస్తే అప్పుడు లో లెవెల్ అంటే తక్కువ వేజ్ ఉన్న వాళ్ళని కన్సిడర్ చేస్తారు కదా, మరి అప్పుడు హై శాలరీ ఆఫర్స్ను ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అంటారు ఇన్ కేస్ ఆయన వాళ్ళు అదే కనుక కన్సిడర్ చేస్తే తక్కువ శాలరీస్? మల్టిపుల్ ఆఫర్స్ వస్తే వాళ్ళ రూల్ ప్రకారంగా హైయెస్ట్ శాలరీ బిడ్డర్కే ఇస్తారు ఆటోమేటిక్గా. ఎందుకంటే అది మెయిన్ అమెరికన్ రూల్ ఏం పెడతారంటే నీ శాలరీ తక్కువ ఉండకూడదు. సో మల్టిపుల్ ఆఫర్స్ వచ్చినప్పుడు ఇఫ్ యూ గివ్ యూ హైయెస్ట్ ఆఫర్ ఇస్తారు. వాళ్ళు పెట్టిన బార్ ఏమిటి, నీ జీతం ఎక్కువ ఉండాలంటారా, నీకు తక్కువ ఇస్తున్నారంటారా, అది మెయిన్ బార్, మెయిన్ బార్. తర్వాత నంబర్, ఎక్కువ నెంబర్ ఉన్నారు కాబట్టి $1,00,000 వేస్తే ఆటోమేటిక్గా తగ్గిపోతారు. అమెరికన్ ఎంప్లాయీ పని చేస్తారా, పని చేయొచ్చు. అది ఇంకా పరీక్ష అవ్వలేదు కదా. అమెరికాలో అంతమంది దొరుకుతారో దొరకవచ్చు, లేకపోతే ఇతర దేశాల నుంచి వస్తారా ఎవరైనా, తెల్ల దేశాల నుంచి, కొత్త దేశాల నుంచి. ఇంకా అది టెస్ట్ అవ్వాలి కదా. ఆ హైపోథసిస్ ఇంకా పరీక్ష అవ్వలేదు కదా, ఆ థియరీ ఇంకా టెస్ట్ అవ్వలేదు కదా. రావద్దంటే మిగతా వాళ్ళు దొరుకుతారా, దొరకకపోతే గొడవ లేదు. దొరుకుతారా, అమెరికాలో దొరుకుతారా, అవన్నీ చాలా అంత నడుస్తాయి. మనం ఎంత డిస్కస్ చేస్తున్నామో టెక్నాలజీ కంపెనీలు ఇంకా ఎక్కువ డిస్కస్ చేస్తాం. కరెక్ట్. ఎలా మెయింటైన్ చేసుకోవాలి, మనకంటే 100 times ఎక్కువ డిస్కస్ చేస్తాం. ఎలా తప్పాలి, ఎలా చేయాలి, ఇవన్నీ ఉన్నాయి. కంపెనీలు మనకు అక్కడ చెడ్డ పేరు రాకూడదు, అమెరికన్ ఎంప్లాయ్ చేయట్లేదని అన్నీ ఉన్నాయి. సో ఇది ఎలా దాచుతారు, మన వాళ్ళకి ఎంత కష్టమో వాళ్ళకి ఎంత కష్టం. మన అవసరం లేదనుకోండి తీసుకోరు కదా, ఎంత అడిగినా తీసుకోరు కదా. డాక్టర్స్, నర్సెస్, టెక్ ప్రొఫెషనల్స్ వాళ్ళకి అవసరం కాబట్టి తీసుకుంటారు. అది ఏ రోజైతే అవసరం లేదో గుడ్ బై. ఈ ఓవరాల్గా ఈ చేంజెస్ ఇండియన్ H-1B వీసా అప్లికెంట్స్ను పెంచుతాయంటారా, తగ్గిస్తాయంటారా? తగ్గిస్తాయి కదా. ప్రస్తుతం లాజిక్గా కనపడుతున్నాయి కదా. అది ఇమ్మీడియట్గా చూస్తే తగ్గిస్తాయి కదా. చాలామంది అప్లికేషన్స్ కూడా తగ్గిపోయింది కదా. స్టూడెంట్స్ కూడా వెళ్ళటం మానేశారు కదా, తగ్గారు కదా. ఇంపాక్ట్ ఇమ్మీడియట్గా కనపడపోయినా 2 సంవత్సరాల్లో కనపడుతుంది. ఒకనప్పుడు డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ అవ్వకముందు రోజు ఒకే మాట చెప్పేవారు, ఎవరైనా భారతదేశం నుంచి వచ్చి ఇక్కడ చదువుకుని హార్వర్డ్లో, ఏల్లో, కెల్టెక్లో చదువుకుని డిగ్రీ వచ్చిన రోజున ఎవరైనా తిరిగి వాళ్ళని పంపిస్తారా, ఎంత బుద్ధిహీనులు అనేవాళ్ళు. వాళ్ళ డిగ్రీ కార్డుతో, డిగ్రీ సర్టిఫికెట్తో గ్రీన్ కార్డ్ ఇచ్చేయాలన్న 100 times అన్నాడు. ఎందుకంటే మ్యాథమెటిక్స్, స్టెమ్ అంటారు, మీకు తెలుసు కదా, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్. ఈ 4 సబ్జెక్ట్స్లో డిగ్రీ తెచ్చుకున్న వాళ్ళకి ఆ డిగ్రీతో పాటు గ్రీన్ కార్డ్ ఇచ్చి నాయన ఇక్కడ ఉండాలన్నాడు. 100 times అన్న. అది వచ్చాక చేస్తాను ఫస్ట్ టైం అయిపోయాక సెకండ్ టైం రావటానికి కొన్ని విషయాలు మార్చుకున్నాడు. అయితే ఆయన మన కూడా ఓపెన్గా అన్నాడు, అన్ని పనులు మనం చేయలేం, మన దగ్గర టాలెంట్ లేదన్నాడు. మీరు చూసారో లేదో నాకు తెలియదు, స్పష్టంగా అన్నాడు, వీ డోంట్ హ్యావ్ ద టాలెంట్ అన్నాడు. మనకు టాలెంట్ లేదు, తప్పదన్నాడు. ఆయన సైడ్ రిపబ్లికన్ పార్టీ వాళ్ళు ఎవరో అన్నామంటే నాకంటే నీకు ఎక్కువ తెలియదు అన్న. సో ఏ రకంగా ఆయనతో ప్రిపేర్ అవ్వాలి, ఆయనే మార్చాలి, ఆయనే మార్పించాలి, మార్పిస్తాడు అనుకుంటున్నా. ఎందుకంటే మన లెవరేజ్ పెరుగుతుంది, పరపతి పెరుగుతుంది, వాళ్ళకి తగ్గిపోతుంది. సో ఆటోమేటిక్గా అలా జరిగి ఉంటే మనకి మనం సాల్వ్ చేయాలి. ఎందుకంటే మన యువకులకి ఇది హై పేయింగ్ ఎంప్లాయ్మెంట్ కాబట్టి ఆశ ఉంది. అలాగే వెళ్ళిపోతాం, సెటిల్ అయిపోతాం, ఇలాగుంటాం, పాపం అలాగుంటాం అని ఆశలు ఉన్నాయి. ఆ ఆశలు తీర్చడానికి 1,00,000 మంది కొత్త వాళ్ళకి ఇదంతా పాటు. ఇప్పుడు ఎంప్లాయర్స్ రిజిస్ట్రేషన్ స్టేజ్లోనే అక్యురేట్ వేజ్ లెవెల్ అనేది వాళ్ళు చెప్పాల్సి ఉంటుంది, అంటే SOC కోడ్ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో దీనివల్ల ఫ్రాడ్ తగ్గుతుందంటారా? ఫ్రాడ్ ఎప్పుడూ తగ్గదు. కొత్త రకంగా ఫ్రాడ్ ఉంటే మార్చుకుంటారు, టైం పడతారంటే. ప్రతి సిస్టము, ప్రతి రూల్స్ ఉన్న చోట విల్ బి ఎ వే అవుట్. ఒకే ఒక సిస్టమ్ ఉన్నది, ఫ్రీ మార్కెట్ సిస్టమ్, డిమాండ్ అండ్ సప్లై. అది ఫ్రీ డిమాండ్ ఉంటే, ఫ్రీ సప్లై ఉంటే ఫ్రాడ్ లేకుండా జరుగుతాయి. అయితే ఫ్రాడ్ ఉంటాయి.
ఎప్పుడైతే నువ్వు రిస్ట్రైన్ చేస్తావో కనపడని ఫ్రాడ్ ఉంటారు, దానికి సలహాలు ఇచ్చేవాళ్ళు ఉంటారు, లెజిటిమైజ్ చేసేవాళ్ళు ఉంటారు. ఫ్రాడ్ ఏం పెద్ద తగ్గదు, కానీ కనపడు కొత్త రూల్స్కి దాచుకుంటా. తర్వాత మనమే కాదు, పాకిస్తానీ, బంగ్లాదేశ్, ముఖ్యంగా శ్రీలంకన్స్, సౌత్ ఏషియన్స్ ఎక్కువ ఈ పని మీదే ఉన్నారు. ఎలా వీసాలు తెచ్చుకోవాలి, ఎలా తేవాలి, ఎవరిని మేనేజ్ చేసుకోవాలి, అది 24 గంటలు ఆ పని మీదే ఉన్నారు. లూప్ హోల్స్ ఎక్కడ ఉన్నాయి, ఆ లూప్ హోల్స్ కోసం ఎదుగుతున్నారు. సో పెద్ద తగ్గిపోతుందా ఫ్రాడ్ అంటే నేను అనుకోవట్లేదు, కనపడుతుంది అలాగా. రెస్ట్రిక్షన్ ఉన్న చోట ఫ్రాడ్ ఉంటాయి, రెస్ట్రిక్షన్ ఉన్న చోట బ్లాక్ మార్కెట్ ఉంటాయి. బంగారం ఒకనప్పుడు బంగారం భారతదేశంలో ఇంపోర్ట్ చేసేవారు కాదు, అలా ఎక్కువ స్మగ్లింగ్ అవ్వేది బంగారమే. ఓపెన్ మార్కెట్ అంత ట్యాక్స్ కట్టిన ఇష్టం వచ్చిందని తెచ్చుకో, ఫినిష్, స్మగ్లింగ్ లేదు. సో మార్కెట్ ఫోర్సెస్ ప్లే అవ్వనిస్తే పూర్వంలాగా అంత ఫ్రాడ్. ఈ రెస్ట్రిక్షన్స్ అన్నీ ఏం చేస్తాయంటే ఆ లూప్ హోల్స్ చూపెట్టే వాళ్ళకి వ్యాపారం, ఆ లూప్ హోల్స్ చూపెట్టే వాళ్ళకి బిజినెస్ ప్రాఫిట్. సో తప్పకుండా లూప్ హోల్స్ కనపడతాయి. మనం ఇంకా ఇవన్నీ స్టార్ట్ చేశాక ఇంకా ఏమి ఇంప్లిమెంట్ అవ్వలేదు కదా, మనకు 6 నెలల్లో సంవత్సరంలో తెలుస్తాయి హౌ ఇట్ ఈస్ ప్లేయింగ్ అవుట్. సో వీ హ్యావ్ టు వెయిట్. ఇవన్నీ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే భారతదేశం దగ్గర ప్రస్తుతం పరపతి లేదు. ట్రంప్తో నువ్వు తగవు అని చెప్తాను. ఆ పరపతి వస్తుందంటే కొన్ని రోజులకు వస్తుంది. ట్రేడ్ డీల్ అవగానే వాళ్ళ పరపతి కూడా తగ్గిపోతున్నాయి కదా, ఆయన ప్రెస్టీజ్ కూడా పడిపోతా వస్తాను. సో రావచ్చు ఫ్యూచర్లో మంచి డీల్ మనకి. ఇది కూడా కలుపుతారు. సర్వీసెస్ మాకు లేకపోతే మీతో ఏంటి మాకు వ్యాపారం, మీరు సర్వీసెస్ మమ్మల్ని ఎక్స్పోజ్ చేయనివ్వకపోతే ఏంటి మీకు మాకు సంబంధం ఏంటి, ఆ ప్రశ్న వస్తాయి. సార్ నాకు ఇంకో డౌట్ ఏంటంటే ఈ మాస్టర్స్ క్యాప్లో